రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. ఈ రోజు శ్రీ మిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో అంకుశాపూర్ గ్రామంలో కాగజ్నగర్ మండల్లో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు సుంకరి తిరుపతి, విజేత హాస్పిటల్ డాక్టర్ విద్యసాగర్ మరియు సురక్ష హాస్పిటల్ డాక్టర్ అరుణ్ బాబు, శ్రీ మిత్ర సేవా సమితి గౌరవ అధ్యక్షులు పెద్దపల్లి కిషన్ రావు, ఎస్పీఎం యజమాన్యం ప్రతినిధులు జనరల్ మేనేజర్ గిరిబాబు, వెంకట్ దొర, అమూల్య ప్రదన్, పరమేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్ బంగారు శారద, వెంకటలక్ష్మి, ఏఎన్ఎం, పంచాయతీ సెక్రటరీ రాజేష్, సర్పంచ్ జంగు, ఉపసర్పంచ్ పెంటయ్య గారితో పాటు శ్రీ మిత్ర సేవా సమితి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మరియు గ్రూప్ సభ్యులు బాలకృష్ణ, పులిశెట్టి వినోద్, పొన్న స్రవంతి, పెద్ది శ్రీలత, గోసమి రాజేశ్వరి, సుంకరి స్రవలిత, మంచిల్ల నాగమణి, తౌటి అఖిల్ తేజ్, దెబ్బటి శేఖర్, ఎంఆర్ దేవేందర్, ఎన్ఎం అశోక్, రామస్వామి మరియు ఆశ వర్కర్లు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇబ్బంది ఉందా?
వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీధర్ తిరుపతి గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్పీఎం మేనేజ్మెంట్ మరియు ప్రైవేట్ స్కూళ్ళ సంఘం మరియు సిబ్బంది, వైద్య సిబ్బంది, ఇక్కడికి వచ్చినటువంటి మన శ్రీమిత్ర సేవా సమితి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ శ్రీమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించడం అనేది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క అధ్యక్షులు గారు తిరుపతి గారు ప్రతి చోట ఎక్కడైనా కూడా ఎవరికి అవసరము, ఏ రకమైనటువంటి అవసరాలను ఈ సంస్థ ద్వారా తీరుస్తూ మరి గౌరవ అధ్యక్షులైనటువంటి మన విద్యాసాగర్ గారు మరియు ఈ విద్యా సంస్థ విద్యాధరి స్కూల్ యొక్క సంస్థ కిషన్ రావు గారు గౌరవ అధ్యక్షులు, ఇంకా చాలామంది ఇందులో దానికి సుమారుగా ఒక 500 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చి మరి మున్ముందు ఇంకా పల్లెటూర్లలో రిమోట్ ఏరియాలలో కూడా వైద్య క్యాంపులు పెట్టాలనే ఆలోచనతో మనకు ఉన్నారు. వారికి మన డాక్టర్ గారు మరి మేనేజ్మెంట్ కూడా ఉండి ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా మరి పల్లెలలో ఉన్నటువంటి వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి దీన్ని అందరూ వినియోగించుకుంటే చేసి ఇంకా మున్ముందు ఇంకా బాగుంటుంది ప్రపోజల్స్ ఈ యొక్క కార్యక్రమం మీకు అందరికీ వచ్చినటువంటి గురించి తర్వాత ఏ విధంగా ఎట్లా చేయాలంటే దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత మెడిసిన్స్ కూడా ఉంటుంది, మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. పంచాయతీ ఓటరు జాబితా సిద్ధం చేయండి. కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ,
స్థానిక సంస్థలు ఎన్నికలు సర్కారు పెద్దలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంలో తేదీల స్పష్టత ఇప్పటివరకు ఏమాత్రం లేకపోయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితా రూపకల్పనపై వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందుకుగాను గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి గురువారం అన్ని జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్ మినహా అడిషనల్ కలెక్టర్లు, స్థానిక సంస్థలు, జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీ తయారు చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు లిస్టులను యథావిధిగా పరిగణలోకి తీసుకుని వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా ఓటరు లిస్టులను తయారు చేసి ముసాయిదా జాబితాను సెప్టెంబర్ 6న గ్రామ పంచాయతీలలో ప్రచురణ చేయాలని ఆదేశించారు. తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశము ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని తెలిపారు. ఈ ముసాయిదా జాబితాలో వార్డు వారీగా లేదా పంచాయతీ వారీగా ఓటర్లను అమర్చడములో ఏవైనా పొరపాట్లు జరిగితే సెప్టెంబర్ 13 వరకు సంబంధిత మండల పరిషత్ అధికారులకు లేదా జిల్లా పంచాయతీ అధికారులకు రాతపూర్వకంగా తెలపాలని సూచించారు. వాటిని లోతుగా పరిశీలించి ఆ అధికారులు తగిన చర్యలు తీసుకుని సవరించిన తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 21న ప్రచురించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లను గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలన్నా, ఎవరైనా ఓటరు పంచాయతీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలు ఉన్నా, వారు నిర్దేశించిన ఫారంల యందు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి అప్లై చేసుకోవాలని, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ ఓటరు చేర్పు, తొలగింపు జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఓటరు లిస్టులో పరిగణలోకి తీసుకుంటారని తెలియజేశారు. ఓటరు లిస్టుల తయారీ తర్వాత, వార్డు వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితర విషయాల గూర్చి వివరించారు. వీటన్నింటికి రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేసిన సర్క్యులర్ చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. తర్వాత జిల్లాల వారీగా జరుగుతున్న ఓటరు లిస్టుల తయారీల పురోగతి, ఇబ్బందుల గూర్చి జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారి సహకారంతో తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆవిష్కరించారు. ఈ మాడ్యూల్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలపై సాధారణ పౌరులు కూడా ఫిర్యాదు చేయవచ్చని, అట్టి ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, ఆ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుని ఫిర్యాదుదారుడికి తెలుపుతారని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులు లోకేష్ కుమార్, అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.